హాయ్ హలో హౌ ఆర్ యూ ఆల్ వెల్కమ్ టు ఇట్స్ క్యాతిష్ టైమ్. నేను ప్రియాంక. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే స్పెషల్ ఏంటండి, బజ్జీలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? కాదండి, పెసర పునుగులు. ఈ పెసర పునుగులను ఎలా తయారు చేస్తారంటే, రాత్రంతా పెసరపప్పు నానబెట్టుకోవాలి. మార్నింగ్ పప్పును చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. వాటిని ఆయిల్లో డీప్ ఫ్రైలా ఇలా బజ్జీలా వేసుకోవాలి. అంతే, పెసర పునుగులు రెడీ అవుతాయి. పెసర పునుగులు మనకి కావాలంటే టిఫిన్ సెంటర్లో కూడా ఇలా దొరుకుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, పెసర పునుగులు ఇంకా ఎండు రొయ్యలు కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండి రొయ్యలను ఇలా ఆయిల్లో వేసుకొని వాటిని డీప్ ఫ్రై చేయాలి. ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఒక కప్ ఆనియన్స్ తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. అలానే 4 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. తరువాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ముందుగా వేస్తే ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవుతాయి. అలానే ఒక 2 మినిట్స్ అలానే లిడ్ పెట్టి వెయిట్ చేయాలి. ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. తరువాత ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. అలానే ఒక 2 స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. తరువాత వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. తరువాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెసర పునుగులను కూడా వేసుకోవాలి. అలానే కొంచెం కొత్తిమీర తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ సరిపోకపోతే మళ్ళీ తీసుకోవాలి. ఎందుకంటే పునుగులు అనేవి వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ తీసుకుంటే బాగుంటుంది. వీటిని నెమ్మదిగా కలుపుకుంటూ వాటర్ అంతా పునుగులు అబ్జర్వ్ చేసేంత వరకు లిడ్ పెట్టి అలానే ఉంచాలి. 10 to 15 మినిట్స్ లిడ్ పెట్టి వెయిట్ చేయాలి. తరువాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఎండు రొయ్యలను యాడ్ చేసుకోవాలి. కర్రీని నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, పునుగులు ఇంకా ఎండు రొయ్యలు కర్రీ రెడీ. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్.